మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతోపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మిథున రాశి వాళ్ళకి జనవరి మాసం ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. జనవరి మాసం 2026 కొత్త సంవత్సరంలో మొదటి నెల మిథున రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల? తప్పకుండా అబ్బా. మిథున రాశి వారు అంటే నేను ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటా, డబల్ స్మార్ట్. అంటే చాలా న్యాక్, తెలివితేటలు అద్భుతంగా, ఎవరితో ఎట్లా ఉండాలి, మాట పొదుపు అనే విధంగా కానీ, కొంత బంధువర్గాలను కాపాడుతూ ఒక 10 మంది ఉంటే అందులో వీరికి ఒక గొప్ప స్థాయి ఉంటుంది ఖచ్చితంగా కూడా. సో అలాంటి సందర్భాలు కానీ ఇలాంటివి ఎన్నెన్నో కూడా వీరు చూసినటువంటి దాఖలాలు ఉంటాయి. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ 2026 జనవరి నెలలో రాబోయే ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలతో, మరి జనవరి నెల అంటేనే మిథున రాశి వారికి కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి ఖచ్చితంగా కూడా. అది ఎందుకు అంటే తెలియకుండానే లైక్ గొడవలు ఏర్పడడం కానీ, కొంత అదేవిధంగా మొబైల్స్ ఏమైనా పగిలిపోవడం కానీ, పగలగొట్టేంత కోపం రావడం కానీ, చిరాకుగా ఉండడం కానీ, వారి యొక్క ఫ్రెండ్ రిలేటెడ్ వారితో ఏమైనా మనస్పర్ధలు రావడం కానీ, అదేవిధంగా కొంత విచారంగా శత్రువులపై ఏదో ఒక సాధించాలి అనేటువంటి విధంగా ఒక కసిగా వీరికి ఉంటుంది. సో మరి మనకు ఈ యొక్క మిథునము అంటేనే వీరు ఒక్కరే అయినప్పటికీ కూడా 2-3 వర్క్స్ చేసుకునేటువంటి తెలివితేటలు ఉంటాయి. వీరి కష్టమే వీరికి పెట్టుబడి. వీరు అధికంగా పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే మాత్రం వీరికి సెట్ అయ్యేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి కొన్ని మాత్రమే ఉంటాయి వ్యాపారాలు మిథున రాశి వారికి. ఉదాహరణకు ఇప్పుడు మనకు ఈ యొక్క చెట్లకు సంబంధించింది, అదేవిధంగా ఇంటిలో చెక్క పనులు అంటే ప్లైవుడ్స్ అంటే ఇంటీరియర్ డెకరేషన్ రిలేటెడ్ కానీ, కొంత మనకు ద్రవ పదార్థాలకు సంబంధించింది ఏదైనా కూడా దానికి సంబంధించింది వీరికి కొంత మంచిగా కలిసి వస్తుంది. మార్కెటింగ్, ఫైనాన్స్ రంగం కానీ, అదేవిధంగా స్టాక్ మార్కెట్ కానీ, కొంచెం వీరి జాతకంలో కనుక రాహువు శుక్రుని బలం కనుక తోడైతే, శనిదో రాహువుదో శుక్రువుదో బలం తోడైతే ఇక సూపర్. మొన్న కేరళలో లాటరీ వచ్చినటువంటి వారిది మిథున రాశి. కేరళలోనో ఎక్కడోనో వచ్చింది అది, నేను చూసా వాళ్ళ పేరు. సో ఆ విధంగా మిథున రాశి జాతకులకు ఎక్కువగా జాక్పాట్లు తగ్గుతుంది, మంచి జాక్పాట్లు ఉంటాయి. సో అందులో ఈ 2026లో కూడా జాక్పాట్ ఉంది. ఆ 2026లో జాక్పాట్ ఎప్పుడుంది అనేది మనం ఆ ఇయర్ చేసినటువంటి దానిలో ఆల్రెడీ చెప్పబడింది. సో ఇందులో కూడా ఉంటాయి, వారు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఓవరాల్గా 2026 జనవరి నెలలో మాత్రము మిథున రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఇంట్లో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా స్త్రీమూర్తులకు కొంత మనకు గర్భ సంబంధిత ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నారో సీక్రెట్ విషయాలు బట్టబయలయ్యే పరిస్థితి ఉంటుంది వీరికి కూడా. అంటే ఎట్లా అంటే నలుగురు కలిసి బిజినెస్ చేస్తున్నారు, ఇందులో ఎవరైనా ఒకరు మిథున రాశి జాతకులు ఉన్నట్టయితే ఈ ముగ్గురికి తెలియకుండా చేసినటువంటి ఆ డీలింగ్స్ కానీ, డబ్బులకు సంబంధించింది కమిషన్ మాకు ఇవ్వలేదని కానీ, లేదా పర్సంటేజ్ మాకు చెప్పలేదని కానీ, ఇలాంటి కొన్ని విషయాల పట్ల కొంత ఆందోళన కలిగించేటువంటి సందర్భాలు ఉంటాయి. మిథున రాశి వారి ఇంట్లో కులాంతర వివాహాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది, చెప్పలేం ఏది జరిగినా. సో అలాంటి సిచ్యువేషన్స్ కానీ, అలాంటి విషయాలు కానీ చర్చించే పరిస్థితి అయితే ఉన్నది. సో అదేవిధంగా ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో ఇనుము రిలేటెడ్ వీరికి బాగా కలిసి వస్తుంది. ఇనుము రిలేటెడ్
వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. సో అదేవిధంగా ఈ యొక్క మనకు మిథున రాశి వారికి భార్యాభర్తలలో కొంత కలత్ర సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది, గొడవలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. అభిప్రాయ భేదాలు అంటే భార్య భర్తే అని కాదు, ఇప్పుడు బిజినెస్లో ఇద్దరు కలిపి బిజినెస్ చేస్తున్నారు. అటు ఒక వ్యక్తికి ఇటొక వ్యక్తికి ఇద్దరికి కూడా పరస్పరము వాదనలు ఉండడం కానీ గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు మనకు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి ఏదో ఒక తెలియని బాధ, రే పిల్లాడు ఇట్లా అయిపోయాడేంటి, ఇప్పుడు చెప్పిన మాట వింటలేడేంటి, రే పిల్లోనికి ఇట్లా జరిగింది ఏంటి, ఇలాంటి సంతాన బాధ ఏదో ఒకటి ఉండబోతున్నది. అదేవిధంగా కొంత నిరుత్సాహంతో మొదలు కాబోతున్నది 2026 మొదటి జనవరి నెల. సో ప్రయాణాలలో కొంత నష్టము వాటిల్లే పరిస్థితి ఉంటుంది, ప్రయాణాలలో కొంత నష్టము వాటిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. సో చాలా జాగ్రత్త ప్రయాణం చేసేటప్పుడు మిథున రాశి వారు. అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా ఉన్నవి, అవి అసిడిటీ కావచ్చును, స్టమక్ రిలేటెడ్ కావచ్చును, లేదా మనకు ఫుడ్ రిలేటెడ్ కావచ్చును. ఇలాంటివి కొన్ని జరిగేటువంటి సందర్భాలు అయితే ఏర్పడుతున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మనకు మిథున రాశి వారు. అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి స్థాన చలనం ఉన్నది, ఉద్యోగ భ్రష్టత ఉన్నది, పదవిహీనత ఉన్నది. ఎవరైనా పదవిలో ఉండేటువంటి వారు తప్పు చేస్తే దొరికిపోవడము కానీ, లేదా ఏవైనా అవకతవకలు కానీ, పై అధికారుల నుండి చివాట్లు కానీ, లేదా మనకు ఆ పదవి నుంచి వీరిని తొలగించేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. చెప్పలేం ఏం జరిగేది. ఇంకా చూసుకున్నట్టయితే స్త్రీ మూలక ఒక పెద్ద బాంబు మీ జీవితంలో పేలనుంది, చాలా జాగ్రత్త. ఇంకను చూసుకున్నట్టయితే అధికంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడుతుంది మిథున రాశి వారికి. ఆదాయానికి మించినటువంటి ఖర్చు, అధికంగా డబ్బు ఖర్చు అవ్వడము, బంధువులకు సంబంధించినటువంటి వార్తలు కొంత మిమ్మల్ని కలత పెట్టే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా స్థాన భ్రంశము, ఉంటున్నటువంటి ప్లేస్ ఖచ్చితంగా చేంజ్ చేసేటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. ధన నాశనము, ధనము ఏదో రకంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మిథున రాశి వారు. అదేవిధంగా కొంత ఉద్యోగాలలో వ్యాపారాలలో మార్పిడి ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అనూహ్యమైనటువంటి ఆపదలు, రాజశిక్ష అంటే పై అధికారుల నుండి కొంత మనకు కావాలి అని చెప్పి పై అధికారుల నుండి కొంత ఏదో తెలియని ఇబ్బందులు మనకు రాబోతున్నాయి. సో అదేవిధంగా దొంగలకు సంబంధించినటువంటి భయము, చోర భయము, మీరు పనిచేసే అంటే మొన్న ఏమైందంటే ఇదే మన మకర రాశి వారికి సంబంధించి వారి యొక్క టెంట్ హౌస్లో దొంగలు పడి కొన్ని సామాన్లు ఎత్తుకొని పోయినట్టు విన్నారా. సో అంటే టెంట్ హౌస్లో సామాన్లు ఎత్తుకొని పోయారంటే ఇక నాకు గురుగారు మీరు చెప్పారు దొంగతనం అవుతుంది అని చెప్పి, మాకేం దొంగతనం అవుతుంది, బంగారమే లేదనుకున్నాం. కానీ నా బతికే జీవనాధారమే టెంట్ హౌస్, నా టెంట్ హౌస్లో సామాన్లు దొంగలు ఎత్తుకొని పోయారని అట్లా ఉంటాయి కొన్ని. సో అదేవిధంగా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఈ యొక్క మిథున రాశి వారికి అనూహ్య అవరోధాలు, అగ్ని భయము, కోపము అధికంగా పెరిగే సందర్భాలు అయితే కనబడుతున్నాయి. కోపాన్ని తక్కువ చేసుకోండి. మనము తన కోపమే తనకు శత్రువు అనేది చిన్నతనం నుండి మనం చదువుకొని ఉన్నాం. సో తన కోపమే తనకు శత్రువు అన్నప్పుడు మనం ఎందుకు దాన్ని టచ్ చేసుడు, మన శత్రువును కావాలని మనం మాట్లాడతామా? కనుక మనం ఎప్పుడైతే కోపానికి రాకుండా ప్రశాంతంగా ఉంటామో, ప్రశాంతంగా జీవిస్తామో, అప్పుడు అమ్మవారు మన చెంతకు వస్తుంది. ప్రశాంతత, చిరునవ్వు నవ్వుతూ జీవించడము, చిరునవ్వు నవ్వుతూ సమాధానం చెప్పడము. విన్నారా? త్రివిక్రమ్ గారు చెప్పారు ఒక ఆడియో ఫంక్షన్లో. ఒక వ్యక్తి ఉండేవాడట, ఉదయం లేస్తాడు, స్నానాది కార్యక్రమాలు చేసుకుంటాడు, ఇంటి ముందు కూర్చుంటాడు, పేపర్ చదువుతాడు, ఉదయం కాఫీ, మధ్యాహ్నం భోజనం చేసేవాడు, మళ్ళీ మధ్యాహ్నం ఏదో
పేపర్ కానీ ఏదో మూవీ చూస్తూ అట్లా ఉన్నవాడు. మళ్ళా నైట్కు భోజనం చేసేవాడు, పడుకునేవాడట. ఇంతే కథ అయిపోయింది అని చెప్పిండు. అనుకున్నా. అంటే ఇలా బతకడం సాధ్యమా? అర్థమైందా? ఇలా బతకడం సాధ్యమా అంటే ఇక్కడివి అక్కడ విషయాలు, అక్కడి విషయాలు ఇక్కడ, ఒకరిపై చెప్పడాలు, మనం చేసే పని ఇంత, మనం చేసుకునేటువంటి పాపం ఇంత, ఇన్ని విషయాలు మనము చేసుకొని ఇందులో ఒక్క అర్చన చేయగానే అమ్మయ్య నా పని కావాలి చెప్పలేం కదా. ఏది జరిగేది ఎట్లా జరిగేది కనుక ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మిథున రాశి వారు ఎస్పెషల్లీ వీరు అంటే ఇన్ని విషయాలు ఎందుకు అంటే మిథున రాశి, కానీ వారి వ్యవహారిక నామం చేంజ్ ఉన్నా, ఒకవేళ జన్మనామం చేంజ్ ఉన్నా మనం ఏం లేచేసేది. తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకునే క్రమంలో ఏమైనా చేంజింగ్ మన జీవితంలో కనబడుతుంది. ఇప్పుడు చాలామందికి నేమ్ కరప్షన్ ఇచ్చాయి. ఇప్పుడు శ్రీనివాస్ ఉంది, స్పెల్లింగ్ చెప్పండి మీరు. SRINIVAS అంతే కదా. ఇప్పుడు నేనేమిటి అంటే కొంత SREENY పెడతా, వై పెట్టి శ్రీని WAS పెడతా అవసరమైతే. అంటే వారికి ఈ పేరు బలం బాగుంటే శ్రీ SR కూడా పెట్టవచ్చును. సో అంటే ఇది నేమ్ కరప్షన్. అంటే ఇదే మీది ఫైనల్ కాదు. నేను ఇచ్చిన నేమ్ కరప్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు రాసుకోవాలి. ఒక 54 సార్లు కానీ 108 సార్లు కానీ రాయాలి. సో ఇలా నేమ్ కరెక్షన్ ఇచ్చినటువంటి వారికి కూడా రిజల్ట్ రాలేదు కొందరికి. ఎందుకు? వారి లక్కీ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లక్కీ నెంబర్ ప్రకారంగా నేమ్ కరప్షన్ ఇవ్వాలి, అప్పుడు బాగుంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా జాతకమే అల్టిమేట్. జాతకం అంటేనే అల్టిమేట్, అదే నిజం. కనుక అన్ని రకాలుగా మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. అంతే. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జనవరి మాసం ఎట్లా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.